హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్మాస్ వరల్డ్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను రోజు పెట్టే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను బెల్లం గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తానండి. ఈ బెల్లం గోరింటాకు వచ్చేసి పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలిసే ఉంటుంది. కోన్ అయ్యి రాకముందు ఇవి చేసుకునేవాళ్ళు. గోరింటాకు ఆకైతే ఇంత డార్క్ కలర్ రాదని చెప్పి మేము బెల్లం గోరింటాకు తయారు చేసుకునే వాళ్ళమండి. ఇది చేసేటప్పుడు అయితే నాకు మా చెల్లి వాళ్ళు బాగా గుర్తొచ్చారు. ఈ బెల్లం గోరింటాకి ఇలాంటి రేకు డబ్బాని యూజ్ చేయాలండి. చూడండి, పిల్లలకు పాలు పౌడర్ యూజ్ చేయడానికి కూడా ఇలాంటి రేకు డబ్బాలు వస్తాయి కదా, లేదు అంటే పెయింటింగ్ డబ్బాలు కూడా ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బాలో బెల్లం పౌడర్ని ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి, చుట్టూరు బెల్లం పొడి వేస్తున్నాను. మధ్యలో స్పేస్ వదిలేసి చుట్టూరు బెల్లం పొడి వేసుకోవాలి. ఈ డబ్బా మధ్యలో డబ్బాకి సరిపడా ఒక చిన్న సైజ్ గ్లాస్ని పెట్టుకోవాలి. ఏదన్నా పాత గ్లాస్ ఉంటే యూజ్ చేయండి, ఎందుకంటే ఇది చేసేటప్పుడు గ్లాస్ మొత్తం డార్క్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆవిరి బయటికి వెళ్లకుండా ఒక చిన్న సైజ్ చెంబు తీసుకుని అందులో వాటర్ వేసుకొని పైన ఈ విధంగా క్లోజ్ చేయాలండి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఉంచితే సరిపోతుందండి. లిక్విడ్ మొత్తం ఆ గ్లాస్లోకి వచ్చేస్తుంది. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. ఇది ఒక 10 minutes తర్వాత ఈ పైన పెట్టిన చెంబు తీసేసుకోవచ్చు. చూడండి, లిక్విడ్ మొత్తం ఈ గ్లాస్లోకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఒక 10 minutes ఇలా పక్కన వదిలేస్తే ఇది చల్లారిపోతుంది కదా అండి. చల్లారిన తర్వాత ఈ బ్లాక్నెస్ అంతా ఒక స్పూన్తో తీసేస్తే పోతుంది. చల్లారిన తర్వాత ఈ గ్లాస్ని మనం బయటకు తీసుకోవాలి. చూడండి, గ్లాస్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది. అందుకే నేను పాత గ్లాస్ ఏదైనా ఉంటే యూజ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్లో కుంకుమ కలుపుకోవాలండి. డార్క్ కలర్ కాకుండా ఈ విధంగా కొంచెం రెడ్ కలర్ ఉంటుంది కదా, ఇలాంటి కలర్ అయితే మీకు చాలా బాగా పండుతుంది. ఈ లిక్విడ్కి సరిపడా కుంకుమ కలుపుకోవాలండి. చూడండి, థిక్నెస్ వచ్చేలా కుంకుమ కలుపుకోవాలి. అంతేనండి. ఇలా తయారైన తర్వాత మనం చేతికి పెట్టేసుకోవచ్చు. ఇది చాలా త్వరగానే ఆరిపోతుందండి. మనం పెట్టుకోగానే ఒక 5 to 10 minutesలో ఆరిపోతుంది. మన పారాని పెట్టగానే ఎలా అయితే ఆరిపోతుందో అదే విధంగా ఇది కూడా ఆరిపోతుంది. మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఉంచేసుకోవాలండి. అలాగా తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. మనం తీసుకునే కుంకుమ కలర్ని బట్టి కలర్ బాగా వస్తుందండి. నేను కొంచెం రెడ్ కలర్లా తీసుకున్నాను కదా, అందుకని అది బాగా రెడ్గా వచ్చింది.